ಅಲ್ಲೇರಿಗೂ ನಮಸ್ಕಾರము. இந்த వీడియో ಎಂದಾಗ ಎಪ್ಪೋ ಮೀಟಿಂಗು ಎಂತೋ ಆತ್ರಮಯಾರಂಗ ಮೀಟಿಂಗು ಒಂದು ಟೈಮ್ ಮಾತ್ರ ಒಂದೊಂದು ನಾಲಿಗೆ ಆರಿತಿದೆ ಪಾಕಲ್ ಪುಣ್ಯಾರಂಗ ಮೀಟಿಂಗು இந்த மீட்டிங்கு பத்தி ஒத்தரோ வர்றோம். இது మామూలు మీటింగు இல்ல. இந்த மீட்டிங் ஆபத்துக்கு இந்த போலீஸ் நெஞ்சினாருனாக்கா ஊரு போய் నేను அந்த మీటింగ్కి పోవారంగ இந்த மீட்டிங் போய்ட்டு గొడవ జరుగురు బెదిరించినారా. இந்த போலீஸுங்க ஊருக்கு போய் ಒಂದು சொன்னிரப்பு நீங்க எங்க சொன்னாருங்க பலான போட்டு அவங்க கள்ளமால ஒட்டாரு இழுத்துன்னு போனாராங்க. அத்தி நீங்க இருந்தாலும் చేసినారలా கேட்டினாரங்களா இல்லையா? கேக்காரங்களுக்கு அவங்களை பயப்பட்டினாரங்களா? போலீஸுங்களுக்கு இன்ச்சாராங்க நம்மளை ஆப்புறாங்களா? மீட்டிங் ஆயிப்படுறாங்களா? ஆப் சொல்லு. அவங்களுக்கே ஆப்புறம் அது அதிகாரம் தாக்கா நம்ம ஒசாராங்கள ஆப்பதுக்கு நமக்கு అవకాశం ఇరే இல்லையா? దయచేసి இந்த వీడియో ప్రతి ఒక్కరికి ನಮ್ಮ పట్టణ జాతి ప్రతి ఒక్కరికి పోవని இந்த వీడియో ఎందుకు ఉంది మీటింగ్కి ఎమ్మ ఆకపోరంలో అమ్మ నెల్లిదు இந்த மீட்டிங் జరగేటి நம்ம இது జీవితాంతం இந்த బాధపడాల్సింది. நம்மளை పట్టించుకోండి అసలు గవర్నమెంట్ இந்த மீட்டிங்கேக்கு நாங்கள் సక్సెస్ఫుల్ జరిగిచానాగా நம்ம ఎప్పుడుగానాగా நம்ம పైస இருக்கிறோமோ எப்பனே యాడ్ చేసాము అన్న మీటింగ్కి ఆగిచానాగా நம்ம ఎప్పి இந்த మీటింగ్కి పోవడమాటము ఇటు జరగారు కూడా అది అల్లే మనుషులు ఇచ్చిను ஒரு జైలు అంగం ఊరుకొని சொன்னிருந்தா கூட அவங்க நமக்கு அவசரம் இல்லை. நம்மளுக்கு நியாயம் ஆகும். நம்மளுக்கு அவங்க நியாயம் చేయగరப்ப அவங்களுக்கு நம்மளுக்கு சொம்பிட்டு நம்ம చేయకుదు. நம்மளுக்கு அவங்க சின்ன சாயம் చేయగరப்ப நம்மளுக்கு ఎత్తు அவங்க சொம்பிட்டு நம்ம கேட்கదెత్తుకు. అది ಒಂದು ఆలోచించను ప్రతి ఒక్కరూ అంత టైతుకు అల్లే బయలుదేరి వరోనుండు గ్రామానికి ప్రతి ఒక్కరు వరోను ఇంత మామూలు విషయం లేదు. ఇది அவங்க நாட்டுக்கு ஆடினாராங்க. நாங்கள் 6 பால் ஒரு போட்டு வச்சுட்டு போனாருங்க பிடிச்சு தோறத்துக்கோ இந்த சும்மலாட்டுக்கே இப்போ ఇద్దరు போட்டு இங்க இழுத்துன்னு போனாராங்க. ஆவிட அந்த வீடியோ காட்டினாரன். இந்த வீடியோ வரோட பாருங்க. చూడండి ఈ బియ్యం మారు చేసే పనులకి మత్స్యకారులంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము అలా వదిలి ఉంటే మా పక్కనే వచ్చే వాళ్ళ మీదే లాక్కుని పోతున్నారు కడలూరు బోట్లు. చూడండి పక్కనే లాక్కుని పోతున్నారు. బ్యాటర్లు వేస్తున్నా కానీ లైట్లు వేస్తున్నా కానీ లాక్కొని పోతున్నారు. ఇది ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖు. பாத்தங்கல்ல வீடியோ அந்த வீடியோல எப்படி இரு அங்க வந்து யார் చేసిన போனாராம் இல்ல நம்ம போட்டுங்களை ஆகி போட்டு அந்த போட்டுங்க யார் చేసిన పోనారాం ఎమ్మ ఇదే ఇరా ఇంక ఎంచేసినారాంగు న్యూస్లు కూడా పోటీరు அந்த వీడియో గవర్నమెంటే ఎంచేసినారాంగు. తమిళనాడుకి సంబంధించిన పాండిచేరికి సంబంధించిన మత్స్యకారులు ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన జువ్వలజిన్న ప్రాంతానికి చొరబాటు చేయకుండా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతంలో గస్తీ గాయడానికి పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఇప్పుడు సముద్రంలోకి వెళ్తుంది. శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ బోటు ద్వారా సముద్రంలో అక్రమ వేటను అడ్డుకోవడం, ఇతర రాష్ట్రాల చొరబాటును అరికట్టడమే ప్రధాన లక్ష్యం. మనం కాసేపట్లో ఈ బోటు ఎక్కి ఆ సముద్ర ప్రాంతంలో వెళ్లి ఈ మత్స్యకారులు రాకుండా ఎక్కడైతే ఈ పోలీసులంతా కూడా గస్తీ కాస్తున్నారు ఆ ప్రాంతాన్ని అంతా కూడా మనం ఇప్పుడు సందర్శించబోతున్నాం. మనం ఈ బోట్ లో ఇప్పుడు ఎక్కాం. ఇలా దోచుకుపోతుంటే ఇక్కడ మత్స్యకారులందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు కదా. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇలా గస్తీ కాసిన తర్వాత ఇలా మత్స్యకారులకి అందరికి సంపదను పోకుండా కాపాడడం మీకు ఎలాగని వెళ్ళిపోతారు వీళ్ళు? ఒకసారి వస్తే ఎన్ని టన్నులు ఎక్కెళ్ళిపోవచ్చు వాళ్ళు? 20 టన్నులు 30 టన్నులు తీసుకెళ్ళిపోతారు ఒక బోటుకి వచ్చి. ఒక 10 బోట్లు వచ్చామంటే ఒక
ఒక 8 టన్నులు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వాళ్ళని మనం ఎదిరించే దానికి కుదరదా? మనం మామూలుగా వాళ్ళు కూడా వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. దాడి చేస్తారు. అందువల్ల మేము భయపడుతున్నాం. వాళ్ళు దాడి చేయడం అంటే ఎలా దాడి చేస్తారు? రాళ్ళతో కొడుతున్నారు. పక్కకపోతే రాళ్ళతో కొడుతున్నారు, లేకుంటే బోటు మీద వచ్చి ఎక్కిచ్చేస్తున్నారు. బోటు వాళ్ళు పెద్ద బోట్లు, మన చిన్న బోట్లు. ఏమన్నా ఆయుధాలు తీసుకొస్తారా? కత్తులు కానీ తుపాకులు కానీ అలాంటివి ఏమన్నా తీసుకొస్తారా? ఉంటాయి సార్, వాళ్ళ బోట్ లో ఉంటాయి సార్. ఉంటాయి. మన వాళ్ళు ఎవరు తమిళనాడుకి వెళ్ళరా? అందరూ తమిళనాడులో యాడ్ చేస్తున్నారు సార్. మన వాళ్ళు చెన్నైలో యాడ్ చేస్తున్నారు. అంటే ఆడగా కడలూరు బోట్లకి ఎవరు పోలేదు కానీ ఈడ చెన్నై వరకు మన వాళ్ళు సగం మంది ఈడ ఉన్నారు సార్. అంత మన వాళ్ళే ఉన్నది. మత్స్యకారులే ఉన్నాం. అంత కలిసి యాడ్ చేసుకుంటాం సార్. దానికి ప్రాబ్లం లేదు. చెన్నై బోట్కి దేనికి ప్రాబ్లం ఏం లేదు. ముఖ్యంగా ఎవరు ఏ బోట్లకి సంబంధించిన ప్రాబ్లం మనకి? కడలూరు బోట్ సార్. కడలూరు బోట్లు వాళ్ళు వచ్చి పెద్ద బోట్లు వచ్చి తీసుకెళ్లిపోతారు. నాగపట్నం సంబంధించి నాగపట్నం. ఈ పోలీసు డిపార్ట్మెంట్ వీళ్ళంతా వచ్చారు కదా, ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది నీకు? బాగానే ఉంది సార్. వీళ్ళు మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారా? ఏమన్నా భయపడుతున్నారంటే ఇంకా ఇప్పుడు బోట్ వరకు ఇప్పుడు వరకు రావట్లేదు. ఏరియా ఇంకా రావట్లేదు. ఇంకా పిక్చర్లో ఇంకా వెనకపోయి మా స్ట్రైక్ వదిలి ఇచ్చినప్పుడు ఏం వస్తారు. இந்த மீட்டிங் என்னண்டாக லாஸ்ட் 6వ తేదీ நம்மளுக்கு லாஸ்ட் மீட்டிங் ఇందు నమ్మనంచలాం. ఎక్కువ இந்த మీటింగ్ జరగబాదు, జరగకూడదు కూడా. మా కష్టం నమ్మ దారి వరబాదు. సరే తెంజో తిరారో జరిగిపోటీరు కాబట్టి మనం నెల్లే పరిష్కారం చేసిను, నెల్లే చెరి ఎడుతును, ఇటు కరెక్ట్ చీకరాపలే నిర్ణయించును, అటు కింద మార్గం అల్లేరు పేసును. అలా ఇప్పుడు చేశాక నమ్మ బాగా వర్రము, ఇప్పుడు చేశాక అంగ వర్రాము, ఇప్పుడు చేశాక నమ్మ ఇప్పనగా నమ్మ జాగ్రత్త ఎక్కువచ్చు నంచును, అల్లే ఒరే పద్ధతిగా పేసును పోవనుడు. నేను మనస్ఫూర్తి నాకు కోరినామే ఇందీడే వరకు ప్రతి ఒత్తరకు చేర్చేకొండు కోరినామే. ఎందుకండగా కొన్నేరు ఎందుకని అంగం సొందటి పెట్టాను పోబాదుండి ఎక్కడాను అప్పుడు ఎన్నమే ఇల్లే ప్రతి ఒత్తర వరసందే అంగ నమ్మ ఎన్నే చేకాము, అంగం నమ్మ ఎన్ని చేయకము, నమ్మ అంగ ఎన్ని చేకాము, చేకిட்டு కూడా ఇల్ల అవకాశం ఇదంతా నమ్మ చేకొస్తుంది కైనాంగలకు అంగ నమ్మలు ఎన్ని చేకరమ్మ అవకాశం కూడా ఇల్లే. నమ్మ తప్పి చేయగలం వెళ్ళి పోయి ஒரு மீட்டிங் ஆதரவு ఉండగా நம்ம మెచ్చిగారు మొత్తం ఆదరవు వస్తుంది. పలానా పేరు పలానా ఊరు సొందబ్బారు అంగ ఎక్కువను దారాను సరే ఇల్లెకి నండికారు. ఇందు మనస్ఫూర్తిగా కోరినాను ప్రతి ఒత్తరో మీటింగ్కి ఆదరవును. మీటింగ్ అయ్యి సరైన పద్ధతిలో కనబోయి కరెక్ట్ నెల్ల తీర్పు వెళ్ళే పేసును ఎన్నో గొడవ ఎన్నో జరగటారా అల్ల ఆనందం ఆ పేసును ఉండడం నుండి నా మనస్ఫూర్తిగా కోరినాను. ఇందీడే మాత్రం എല്ലാവരും പാകോനും ഷെയർ ചെയ്യുങ്ങി സപ്പോർട്ട് ചെയ്യുങ്ങി. ఒక్క పేజీ ఒత్తర గురించి ఆగారుங்க, ஒரு கவர்மெண்ட் గురించి ஆகாருங்க, ஒரு போலீஸ் சொன்னாங்க ஆகாருங்க. அவங்களுக்கு நம்மளுக்கு சம்பந்தம் இல்லை. సంబంధం ఇరగనగా నీడే పాతంగల్ల అంగ చేసినది కల్మాలు పోయి ఫోటో వెళ్తున్నా ఇప్పుడు వారంగా కానీ అంత బోటే మాత్రం కదిలింకి మాట